नमस्ते बच्चों, कैसे हैं आप सब लोग। आशा करती हूँ कि आप सब लोग स्वस्थ है, मस्त है और आपने ऑनलाइन क्लासेस में बिजी है। मैं भी वही कर रही हूँ, इसीलिए आपको भी वही बोल रही हूँ। ठीक है बच्चों, अब तक हम लोगों ने ईदगाह पाठ भाग 1 देखे थे। अब हम दूसरा भाग देखेंगे। कहानी में जाने से पहले मैं आप लोगों को एक छोटी सी बात कहना चाहती हूँ बच्चों। हर मनुष्य को नैतिक मूल्य बहुत ज़रूरी होते हैं। नैतिक मूल्य बोले तो नैतिक विलुवలు। हर इंसान में नैतिक मूल्य बेहद ज़रूरी है, तभी वो इंसान कहलाता है। ठीक है बच्चों, पहले तो हम पाठ देखेंगे, उसके बाद हम और बातचीत करेंगे। चलिए बच्चों, पाठ की ओर చూడండి పిల్లలు, నైతిక విలువలు అనేది మన జీవితంలో చాలా అవసరం. నైతిక విలువలు లేనిది మనిషి మనిషిగా ఉండడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి నైతిక విలువలు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం ఈ పాఠం ముందు నేర్చుకుందాం, చూద్దాము, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకేనా పిల్లలు? చలో. रमज़ान के पूरे 30 रोज़े के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहाना प्रभात। वृक्ष पर कुछ अजीब हरियाली छाई हुई है। आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने की तैयारी हो रही है. చూడండి పిల్లలు, పూర్తిగా 30 రోజులు రంజాన్ ఉపవాసం తర్వాత ఈరోజు ఈద్ వచ్చింది. ఎంత మనోహరము, ఆహ్లాదకరమైన ఉదయం. చెట్లపై అద్భుతమైన పచ్చదనం ఉన్నది. పొలంలో కొత్త చిత్రమైన మెరుపు, ఆకాశంలో చిత్రమైన ఎర్రదనము ఉన్నది. నేటి సూర్యుడిని చూడు, ఎంత ప్రియంగా, ఎంత చల్లగా ఉన్నాడో. ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు ఇస్తున్నట్టుగా ఉన్నాడు. ఈద్గాహ్ వెళ్ళే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది మన మొదటి पैराग्राफ. अब दूसरा पैराग्राफ देखिए बच्चों. लड़के सबसे ज्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकालकर गिनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज्यादा प्रसन्न है हमीद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजा की बेट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधर गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. మగపిల్లలు అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. మాటి మాటికి జేబు నుండి డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటున్నారు. మెహమూద్ లెక్క పెట్టుకున్నాడు. 1, 2, 10, 12. అతని వద్ద 12 పైసలు ఉన్నవి. మొహసిన్ వద్ద 15 పైసలు ఉన్నవి. ఆట బొమ్మలు, మిఠాయిలు, విజిల్స్, బంతులు, ఇంకా ఎన్నో లెక్కలేనని వస్తువులు తెచ్చుకోవచ్చు అని పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. అసలైన సంతోషం ఇంకా ఎవరికి ఉంది? హమీద్ అన్నమాట. హమీద్ అనే పిల్లవాడికి చాలా సంతోషంగా ఉంది. అతని దగ్గర డబ్బులు ఉన్నాయనో ఇంకోటో కాదు. అతడు ఒక అమాయకమైన మొహము గల 4-5 సంవత్సరాల బక్క పలుచటి పిల్లవాడు. అతని తండ్రి కూడా లేడు. అతని తండ్రి గత సంవత్సరమే కలరా వ్యాధితో చనిపోతాడు. అతని తల్లి కూడా ఏమైందో తెలియదు, కానీ రోజు తన కూడా చిక్కిపోయి చనిపోతుందన్నమాట. ఒక్కసారిగా ఏమైందో ఎవ్వరికీ తెలీదు. अब दूसरा पैराग्राफ देखिए बच्चों. अब हमीद अपनी दादी अमीना के गोदी में सोता है. दादी अम्मा हमीद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान
अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है। आशा तो बड़ी चीज़ है। हमीद के पाँव में जूते नहीं है। सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है। फिर भी वह प्रसन्न है. చూడండి పిల్లలు, ఇప్పుడు హమీద్ వాళ్ళ నానమ్మ ఒడిలో నిద్రిస్తున్నాడు. నానమ్మ హమీద్తో చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తుంది? తండ్రి డబ్బు సంపాదించడానికి వెళ్ళాడని, అట్లాగే తల్లి అల్లా అంటే భగవంతుడి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హమీద్కి కావాల్సినవన్నీ ఎన్నో సామాన్లు తీసుకొని వస్తుందని అలా చెప్పి ఆశ కలిగిస్తూ ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు వాపస్ వస్తారు, తిరిగి వస్తారు అనే ఆశని పిల్లవాడిలో మేల్కొలుపుతూ ఉంటుందన్నమాట. ఆశ చాలా గొప్పది కాబట్టి పిల్లవాడు కూడా అదే నమ్మి రోజు వాళ్ళ నానమ్మతో తల్లిదండ్రులు వస్తారనే ఆశతో అలా ఉంటున్నాడనమాట. ఆశ చాలా గొప్పది కదా. హమీద్ పాదాలకి చెప్పులు లేవు. తలపైన లేసు నల్లబడి ఒక పాత టోపీ మాత్రమే ఉందన్నమాట. అయినా హమీద్ మాత్రం సంతోషంగా ఉన్నాడు. చూడండి పిల్లలు, మన తల్లిదండ్రులు మన ఎన్నో కోరికల్ని చంపుకొని మనకి అన్నీ సమకూరుస్తూ ఉంటారు. మేం బాగాలేకపోయినా మా పిల్లలు మాత్రం చాలా బాగుండాలి, అన్ని సదుపాయాలు ఉండాలి అని. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి నానమ్మలో లేకపోతే అమ్మమ్మలో తాతయ్యలో మామయ్యలో ఎవరో ఒకళ్ళు అండగా నిలిచి సమకూరుస్తూ ఉంటారు. అయినా సరే మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది. మాకు ఇది సరిగ్గా చూడట్లేదు, అది సరిగ్గా చూడట్లేదు, ఇది కొన్ని ఇవ్వట్లేదు, అది కొన్ని ఇవ్వట్లేదు అని. కానీ ఈ పిల్లవాడు చూడండి, తల్లి తండ్రి లేరు, వేసుకోవడానికి చెప్పులు లేదు, టోపీ లేదు, అయినా సరే సంతోషంగా ఉన్నాడు. अब अगला पैराग्राफ देखिए बच्चों. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. लेकिन हमीद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हमीद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल न डरना. చూడండి పిల్లలు, దురదృష్టవంతురాలు అమీనా తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. నేడు ఈద్ పండుగ రోజు. ఆమె ఇంట్లో గింజ కూడా లేదు. కానీ హమీద్, అతనిలో కాంతి ఉన్నది, బయట ఆశాకిరణము. హమీద్ లోనికి వెళ్ళి నానమ్మతో, నీవు భయపడొద్దు అమ్మా, నేను అందరికంటే ముందొస్తాను, నువ్వు అస్సలు భయపడద్దు అని అంటాడనమాట. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हमीद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है. చూడండి పిల్లలు, అమీనా మనసు బాధపడుతూ ఉంది. గ్రామంలోని పిల్లలు తమ తండ్రి వెంట వెళ్తున్నారు. హమీద్కు అమీనా తప్ప ఎవ్వరూ లేరు. జనసమూహంలో పిల్లవాడు తప్పిపోతే అప్పుడేమవుతుంది? 3 కోసులు దూరం ఎలా నడుస్తాడు? పాదాలకు బొబ్బలు వస్తాయి, చెప్పులు కూడా లేవు. ఇలా హమీద్ వాళ్ళ నానమ్మ బాధపడుతూ ఉందన్నమాట. ठीक है बच्चों, आशा करती हूँ कि आप लोगों को यहाँ तक तो समझ में आ गया है और तीसरा पार्ट में बाकी के पार्ट पूरा పढ़ लेंगे. ठीक है बच्चों. ఓకే పిల్లలు, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. భాగ్ 3లో మనం మిగతా పాఠం మొత్తం నేర్చేసుకుందాం. ఓకేనా? బాయ్ చిల్డ్రన్. ధన్యవాద్.